స్వామి వివేకానంద గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి వివేకానంద 1863లో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి వృత్తిరీత్యా అడ్వకేట్. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన తన 7వ ఏటనే స్కూల్లో చేరడం జరిగింది. స్వామి వివేకానంద విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అంటే ఎప్పుడు తనకి దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు అని తెలుసుకోవాలని ఉండేది. ఆ ప్రశ్న ఎవరిని అడిగినా కూడా ఎవరు చూడలేదనే చెప్పేవారు. సార్ మీరు ఎప్పుడైనా దేవుడిని చూసారా, దేవుడు ఎట్లుంటారు అని అడిగిండు. తను ఒకటే ఆన్సర్ ఇచ్చిండు, నువ్వు దేవుడిని చూడాలి అనుకునే దానికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే రామకృష్ణ పరమహంసని కలవండి అని. అప్పుడు ఈయన రామకృష్ణ పరమహంసని కలవడం జరిగింది. అప్పుడు కూడా ఈయన అంటే మన స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంసని కలిసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇదే, మీరు దేవుడిని చూసిండ్రా, దేవుడితో మాట్లాడిండ్రా? రామకృష్ణ పరమహంస వెంటనే జవాబు ఇవ్వడం జరిగింది, దేవుడిని చూసినా మాట్లాడినా అని. అంటే తన క్వశ్చన్ కి ఇన్ని రోజులలో ఎవ్వరు చెప్పని ఆన్సర్ రామకృష్ణ పరమహంస దగ్గర దొరికింది. దొరకగానే అక్కడి నుంచి తన అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎన్నో అంశాలు తన ద్వారా తెలుసుకున్నాడు. తను ముందుగానే ఎన్నో గ్రంథాలు, పరమత పుస్తకాలు అవన్నీ చదివినప్పటికీ తన గురువు గారి నుంచి ఎన్నో అంశాలు నేర్చుకున్నాడు. వాళ్ళ గురువు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ అంచనలో ఉంచిండు. అవే మనం ఇప్పుడు అందరికీ యూజ్ అయ్యేవి కూడా అన్నమాట. స్వామి వివేకానంద ఈ రోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ తను చెప్పే ప్రతి ఒక్క కొటేషన్ మనకి ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఎవరో వస్తారని దేనికోసమో మనం వెయిట్ చేయకుండా నీకు తోచింది నువ్వు చేయగలిగింది నువ్వు చేసేయి అంటే యూత్ కి కనెక్ట్ అయ్యేవన్నమాట ఇవి. ఇట్లాంటివి అంటే మన కోసం, మన యూత్ కోసం ఆయన చెప్పినవి ఇంకా చాలా ఉన్నాయి. మీకు సాయం చేసిన వారిని మరవకు, మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని దేశించకు, మిమ్మల్ని నమ్ముకున్న వారిని మోసం చేయకండి. అంటే ఇప్పుడున్న యూత్ కి చాలా కనెక్ట్ అయితే ఆయన కొటేషన్స్ ఎప్పుడు చదివినా సరే ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా ఆయన చెప్పిన మాటల్లో ఆ ధైర్యం అనేది మనకు కనపడుతుంది అనమాట. సో స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా నేను కొంచెం మీతో మాట్లాడాలనుకుని మీ ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దీప. థ్యాంక్ యూ.